సహోదరి సహోదరులారా, మీ అందరకు మన ప్రభునామంలో వందనములు తెలుపుతూ ఉన్నాము. ప్రియులారా, ఈ రీతిగా ఈ సమయంలో ఇలా పాటలు పాడుకుంటూ మీ మధ్యకు రావడానికి గల కారణం ఏమిటంటే, నిజరక్షకుడు, లోకరక్షకుడు, ప్రేమమయుడు, దయామయుడు, కృపామయుడు, శాంతిమూర్తి, లోకప్రదాత, జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రేమను మీతో పంచుకోవాలని, ఆయన నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని మీకు వివరించాలని, మనందరి స్థితిగతులు ఏమిటో ఒక్కసారి నెమరు వేసుకోవాలని, ఆయన ప్రేమను తెలియజెప్పడానికి ఇలా మీ మధ్యకు రావటం జరిగింది. ప్రియులారా గమనించండి, ఈ లోకంలో మనము ఉదయాన్నే లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే సమయం వరకు ఎంతో ప్రయాసపడతా ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో ఏదో సాధించాలి, ఏదో అనుభవించాలని, ఏవేవో సమకూర్చుకోవాలని ఎంతో ప్రయాసపడతా ఉన్నాం. కానీ ప్రియులారా, ఒక్కటి గమనించండి, పని చేయటం తప్పు కాదు, కానీ కష్టపడటం తప్పు కాదు, కానీ దానిలోని ముఖ్యమైనటువంటి భాగము ఈ లోకంలో తనువు సాలించిన తరువాత మన యొక్క ఆత్మ చేరాల్సిన స్థలాన్ని మనం గమనించుకోలేకపోవటమే మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో ఎంతకాలం జన్మిస్తాం, ఎంతకాలం జీవిస్తామో తెలియదు, ఎంతకాలం మన ఆయుస్సు ఉంటుందో తెలియదు. మన కళ్ళ ముందే ఎన్నో మరణాలు చూస్తూ ఉన్నాం. రాత్రి సమయంలో కనపడిన వారు తెల్లవారి సమయానికి కనపడిన వారు ఎంతోమంది. అదే క్రమంలో నీ జీవితం నా జీవితం ఉందన్న సంగతి మైమరచి ప్రతి మనిషి కూడా లోకంలో ప్రయాసపడతా ఉన్నాడు. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ లోకం విడిచిపెట్టడం మనందరికీ జీవితంలో తప్పనిసరి. మరి యొక్క ఆత్మ శరీరము వేరైపోతే ఈ శరీరమేమో మట్టిలో కానీ అగ్నికి కానీ ఆహుతవుతుంది. మరి ఆత్మ పరిస్థితి ఏమిటని ఏ మానవుడు కూడా ఒక్కసారి కూడా గమనానికి తెచ్చుకోవడం లేదు. ప్రియులారా, దానిలో భాగంగానే సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుడు ఈ సృష్టిని అనుభవించడానికి సృష్టిలో అధికారిగా నిన్ను నన్ను నియమించడన్న సంగతి కూడా తెలియని పరిస్థితిలో మనం ఉండిపోతూ ఉన్నాం. ప్రియులారా, దానిలోని భాగంగానే మనము దీపక పెట్టుకోవాలని మనకు పెద్దలు ఎన్నోసార్లు సామెత చెప్తూ ఉంటారు. ఈ దీపం ఆరిపోవటం అంటే మరణము సంభవించి ఆత్మ శరీరం వేరైపోవటమే. ఈ శరీరము ఆత్మ కలిసి ఉన్నప్పుడే మనం ఏదైనా నిర్ణయం తీసుకోగలము, ఆ నిర్ణయానికి విలువ ఉంటుంది. మరణించిన తరువాత ఈ శరీరము ఆత్మ వేరైపోయిన తర్వాత ఏమీ నిర్ణయం తీసుకునే అవకాశము లేదు, అవసరం అంతకంటే లేదు. ప్రియులారా గమనించండి, ఈ లోకంలో ఏదేదో సంపాదించాలనే దానికంటే అంతలో కనపడి ఇంతలో మాయమైపోయి ఈ జీవితం కొరకు ప్రయాసపడే భాగంగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం ఏమిటంటే, చనిపోయిన తర్వాత మన ఆత్మ పరిస్థితి ఏమిటి. ఈ ఆత్మ దయచేసాడు కనుక తిరిగి దేవుని యొద్దకు చేరాలి. అలా కాని పక్షంలో ప్రియులారా, దానికి ఒక తీర్పు ఉంది. ఆ తీర్పులోకి తేబడిన తర్వాత ఆత్మ నిత్య నరకాగ్నికి వెళుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, అది యుగాయుగాలు కూడా అక్కడ ఆత్మ ఆ శిక్ష ఉంటుంది. ప్రియులారా గమనించండి, ఎందుకంటే ఇవి నా సొంత మాటలు కాదు, జీవగ్రంథమైనటువంటి బైబిల్ నుంచి తీయబడిన మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, నిన్ను నన్ను రక్షించడానికి, నీవు నేను చేసిన పాపాలన్నీ క్షమించబడటానికి, నిన్ను నన్ను ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికే ఆ దేవాది దేవుడు తన కుమార్తెలుగా తిరిగి చేర్చుకోవడానికి ఆయనే నీవు నేను పొందవలసిన యావత్ శిక్ష అంతా కూడా ఆయన ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చి, స్త్రీ సంతానంగా వచ్చి
33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన మాదిరంతా మన ముందుంచి నీవు నేను పొందవలసిన శిక్ష అంతా ఆయన మీద వేసుకుని ఆ కలువరి శిలువలో మండు టెండలో ప్రియులరా తలకు ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతుల్లో మేకులు, పక్కలో బళ్ళెపు పోటు, ఒళ్ళంతా చార్లగా దున్నబడి రక్తసిక్తమైనటువంటి దేహంతో ఆ కలువరి శిలువలో మరణించి పాతిపెట్టబడి 3వ దినాన్న మృత్యుంజయుడని లేచిన దేవాది దేవుడు నీకు నాకు దేవుడై ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఈ శిక్ష అంతా నీది నాది. ఈ పాపానికి ఈ శిక్షకు ఎటువంటి సంబంధం లేనటువంటి ఆ పావనమూర్తి పరిశుద్ధుడు ఈ లోకానికి లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఎందుకు ఆ దేవాది దేవుడు ఆ కార్యమంతా చేయవలసి వచ్చిందంటే కేవలము నిలిచిన వాడై కేవలము నీవు నేను ఆయన కుమారులుగా ఉండాలనే ప్రేమ చేత ఆయనే స్వయంగా నీ కొరకు నా కొరకు ఆ శిక్ష అంతా భరించాడు. ప్రియులారా, ఈ విషయాలన్నీ అశ్రద్ధగా పక్కన పెట్టి లోకంలో ఏవేవో ఎత్తుకుతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో మన బలము కానీ, మన ధనము కానీ, మన రక్త సంబంధాలు కానీ, ఆర్థిక పరిస్థితి కానీ ఏది కూడా పరలోక రాజ్యం చేర్చలేదు. కానీ నుండి యేసు రక్తమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది ప్రియులారా. గమనించండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించినప్పుడే వైకుంఠం అనే పరలోకం ఏమిటో తెలుసుకుని ఈ లోకంలో తనువు సాధించినట్లయితే ఈ ఆత్మ నిత్యత్వంలోనికి వెళుతుంది, అంటే పరలోక రాజ్యంలో చేరుతుంది ప్రియులారా. గమనించండి. ఈ క్షణానే నువ్వు నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఒప్పుకొని నీ హృదయంలో చేర్చుకుని పాపాలు విడిచిపెట్టినట్లయితే ప్రియులారా, మీరు ఆయన హక్కును చేర్చుకునే దేవుడుగా మన పక్షాన ఉన్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ప్రియులారా, అందరము పాపులమే. పాపం నుండి శాపం నుండి విడుదల పొందటానికి 800 కోట్ల పైబడి జనాభా ఉన్నప్పటికీ అందరికీ ఉచితమైన రక్షణ అనుగ్రహించి ఆ దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు ఆ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని ఆ కలువరి శిలువలో కార్చి ఉచితమైన రక్షణను మన ముందర ఉంచాడు ప్రియులారా. ఎంతమంది అయితే విశ్వసిస్తారో, ఎంతమంది అయితే ఆయన నా కొరకే ఆ కలువరి శిలువలో మరణించాడని విని విశ్వసించి నమ్ముతారో వారికి పరలోక రాజ్యం దొరుకుతుందని లేఖనాలు చెలవిస్తూ ఉన్నారు. కనుక ఈ లోకంలో మనం జీవించి ఉన్నప్పుడే మన జీవిత మార్గాలు ఏమిటో, మన భవిష్యత్తు ఏమిటో, మన పరిస్థితి ఏమిటో, మన నిజమైన రక్షకుడు ఎవరో తెలుసుకుని ఆ విధంగా మనం సిద్ధపడినట్లయితే ఆయన ప్రేమమయుడు కనుక నిన్ను క్షమించి ఆయన బిడ్డగా చేర్చుకునే స్థితిలో ఆయన ఉన్నాడు కనుక నువ్వు సిద్ధపడాలి అని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం ప్రియులరా. మా ప్రియులు మీ మధ్యకు కరపత్రాలు తీసుకొస్తున్నారు, బైబిల్స్ తీసుకొస్తున్నారు. ప్రేమతో స్వీకరించండి, చదవండి, చదివించుకోండి, లోతైన సత్యాలు గ్రహించండి ప్రియులారా. అలాగే ఈ కొరకు మీ కొరకు మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. ఉన్న చోటనే మీరు కూడా కళ్ళు మూసుకొని ప్రభువా నేను పాపిని అని నీవు అడగగలిగితే, ప్రభువా నా హృదయంలోకి నువ్వు చేరు అని నువ్వు అడగగలిగితే హక్కును చేర్చుకున్న దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు. కనుక మీ కొరకు చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, కృప కలిగిన మా తండ్రి, సర్వాధికారి, ప్రేమమయుడా, మీకు వందములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రీతిగా ప్రభు ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ యొక్క సువార్త బృందంగా మమ్మల్ని అందరినీ ప్రభు భారము కలిగి మీ మాటలు ప్రకటించడానికి ఈ స్థలానికి నడిపించిన మీ ప్రేమ కొరకు వందములు, స్తోత్రములు. ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే మీ మాటలు విన్నారో, ఎవరైతే ప్రభు మీ యొక్క మరణ పునరుద్ధానాన్ని గురించి విన్నారో వారికి ప్రభు మరి ధ్యానించే అన్వేషించే హృదయాన్ని వారికి దయచేయండి. మిమ్మల్ని అంగీకరించే మనసును వారికి దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా కాకుండా ప్రతి మాట కూడా ప్రభు హృదయంలో చేర్చబడి ప్రభువా నీరు కట్టి ఫలింప చేయండి. అనేక మంది మీరు రక్షణ పొందేటట్లు మీ కార్యం జరిగించేటంటే మీకు వందములు, స్తోత్రములు. ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి అధికారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు వందములు, స్తోత్రములు. వారు చేస్తున్నటువంటి ఉద్యోగం, చేతు పని, కూలి పని ఏవైతే కలిగి ఉన్నారో ప్రతి ఒక్క విషయంలోనూ వారిని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు, యవనస్తులు, బాలురు ప్రభు అలాగే మరి అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు దయచేయండి. మా ప్రభు ఎవరైతే వారి కుటుంబాల్లో మరి చదువుతున్న పిల్లలు ఉన్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారు రాస్తున్నట్టు పరీక్ష ఉత్తీర్ణత దయచేయండి. వారి ప్రభు మీ దయలో, మనుషుల దయలో ప్రభు అభివృద్ధి పొంది మీ కొరకు వాడుబడే సాధనాలుగా ఉంటానికి మీరు సిద్ధపరచండి. ప్రభు ప్రతి ఒక్కరి ఎడల ప్రభు మీ కార్యం జరిగించండి తండ్రి. మీకు వందములు, స్తోత్రములు. వారి పాడి పశువులు మీరు దీవించి ఆశీర్వదించండి.
విచిత్రం వారి కుటుంబంలో నెరవేర్చి సమస్త మహిళ పొందమని నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.